the girl from Gujarat has created sensation, has gone viral on internet because she is going to practice sologamy. Sologamy అంటే ఏంటి అంటే సెల్ఫ్ మ్యారేజ్, తనని తానే పెళ్లి చేసుకోవడం. షీ ఈస్ ద బ్రైడ్ అండ్ షీ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్. ఒక్కతే ఉంటుంది, తనే కూర్చుంటుంది, మ్యారేజ్ జరిపిస్తారు. ఎందుకు అలా చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే తనని తానే యాక్సెప్ట్ చేసుకోవడానికి, సెల్ఫ్ లవ్ తన మీద తనకి ఉన్నటువంటి లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి అట్లా చేస్తున్నా అని చెప్పి షీ హాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఎనీవే. సో ఆ సెల్ఫ్ మ్యారేజ్ ని తనని తానే చేసుకునే మ్యారేజ్ ని ఇంగ్లీష్ లో సోలోగమీ అంటారు. సోలోగమీ, సోలో అంటే ఒంటరి అని అర్థం. ఓకే, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, మరి ఒక్కరినే మ్యారేజ్ చేసుకుంటే అప్పుడేమనాలి? అదే మొనాగమీ. మొనాగమీ అంటే వన్ వైఫ్, గెటింగ్ మ్యారీడ్ టు వన్ వైఫ్, మొనాగమీ. సో గుర్తుపెట్టుకోండి, మొనాగమీ, వన్ వైఫ్. అయితే లార్డ్ శ్రీరామ్ ఒకే ఏకపత్ని వ్రతుడు అని పిలుస్తుంటాం కదా లార్డ్ శ్రీరామ్ ని. అప్పుడు ఏంటి? మొనాగమిస్ట్. మొనాగమిస్ట్ అని చెప్పినప్పుడు ఏంటి? ఏకపత్ని వ్రతుడు అని పిలుస్తుంటాం, మొనాగమిస్ట్. గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ మొనాగమీ అంటే a person who is married to one girl or one woman, ఒకే అమ్మాయిని కలిగి ఉన్నటువంటి మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అదే మొనాగమీ అంటే ఒకే భార్యని కలిగి ఉండడం. మొనాగమిస్ట్ అంటే ఏకపత్ని వ్రతుడు. శ్రీరామ, లార్డ్ శ్రీరామ ఇస్ ఏ మొనాగమిస్ట్ అంటే అతను ఏకపత్ని వ్రతుడు అని చెప్పడం లార్డ్ శ్రీరామ్. ఓకే, అది. తర్వాత బిగామీ. బిగామీ అంటే ఇట్స్ అన్ అఫెన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే గోయింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ ఈవెన్ హ్యావింగ్ ద ఫస్ట్ వైఫ్, అంటే ఫస్ట్ వైఫ్ ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రైమ్. అట్లా చేసుకుంటే దాన్ని బిగామీ అని పిలుస్తాం. బిగామీ, దట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్, బిగామీ. ఇది మొనోగమీ, సోలోగమీ. ఓకే, ఇది మొనోగమీ. ఇక్కడ బిగామీ అంటే వైఫ్ ఉండగానే, హస్బెండ్ ఉండగానే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని without divorcing to the first person, if you go for second marriage, that is called bigamy. Okay, well, polygamy. Polygamy అంటే ఏంటి? ఇక్కడ మొనోగమీ ఏదైతే ఉందో మ్యారీడ్ టు వన్ పర్సన్, రైట్? ఇక్కడ polygamy అంటే మ్యారీడ్ టు సెవరల్ ఉమెన్. ఎ పర్సన్ హూ ఇస్ మ్యారీడ్ టు సెవరల్ ఉమెన్ ఈస్ కాల్డ్ polygamy. అంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండడం polygamy, రైట్? మరి అట్లా ఎవరికి ఉంటారు ఎక్కువ మంది అంటే లార్డ్ కృష్ణ. కృష్ణుని తీసుకుంటే ఇస్ గాట్ 8 వైఫ్స్, అతనికి 8 మంది భార్యలు. సో మనం కృష్ణుని ఏమని పిలవచ్చు? పాలిగామిస్ట్. అతన్ని మనం పాలిగామిస్ట్ అని పిలవచ్చు. పాలిగామిస్ట్ అంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? లార్డ్ శ్రీకృష్ణ ఇస్ ఏ పాలిగామిస్ట్. లార్డ్ శ్రీరామ ఇస్ ఏ మొనాగమిస్ట్. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మొనాగమిస్ట్ అంటే ఏకపత్ని వ్రతుడు, పాలిగామిస్ట్ అంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ లార్డ్ శ్రీరామ ఇస్ ఏ మొనోగమిస్ట్, కృష్ణ ఇస్ ఏ పాలిగామిస్ట్, రైట్? ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. వెల్, ఇక్కడ పాలిగామి అంటే ఎక్కువ మంది విమెన్ ని మ్యారేజ్ చేసుకోవడం. ఇక్కడ మొనాండ్రీ, ఇక్కడ మొనాండ్రీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఎందుకంటే మొనాగమీ అంటే ఒకే భార్యని కలిగి ఉండడం, అంటే పర్సన్ హూ ఇస్ మ్యారీడ్ టు వన్ వైఫ్, వన్ ఉమెన్. దానికి ఆపోజిటే మొనాండ్రీ. మొనాండ్రీ అంటే ఉమెన్ హూ ఇస్ మ్యారీడ్ టు వన్ మ్యాన్, అంటే ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఏకభర్తని కలిగి ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెను మొనాండ్రీ అని పిలుస్తాం. మొనాండ్రీ. ఓకే, మొనాగమీ అంటే ఒకే భార్యని కలిగి ఉండడం, మొనాండ్రీ అంటే ఒకే భర్తని కలిగి ఉండడం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మ్యారేజ్, రైట్? ఇక్కడ పాలియాండ్రీ. పాలియాండ్రీ అనేది దేనికి ఆపోజిట్ అంటే పాలిగమీ అనేది ఏదైతే ఉందో, పాలిగమీ అంటే వన్ మ్యాన్ మ్యారీడ్ టు సెవరల్ ఉమెన్ కదా, ఎక్కువ మంది స్త్రీలని మ్యారేజ్ చేసుకుంటే అది పాలిగమీ, రైట్? దానికి ఆపోజిట్ లో ఎక్స్క్యూజ్ మీ పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే women actually pronunciation, let me tell you in the pronunciation classes, a woman who is married to several men, ఎక్కువ మందిని ఒకరికంటే ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెను పాలియాండ్రీ అని పిలుస్తాం. పాలియాండ్రీ,
Draupadi, we can remember, right? Draupadi, right? Polyandry. Polyandry అంటే ఇక్కడ పాలిగామీకి ఆపోజిట్. ఓకే, ఆ విధంగా యాంటోనిమ్ అన్నమాట, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. పాలిగామీ అంటే ఎక్కువ మంది భార్యల్ని పెళ్లి చేసుకోవడం, పాలియాండ్రీ అంటే ఎక్కువ మంది భర్తల్ని పెళ్లి చేసుకోవడం. దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మొనాగమిస్ట్ అంటే శ్రీరామ, పాలిగామిస్ట్ అంటే శ్రీకృష్ణ, రైట్? సోలోగమి అంటే సెల్ఫ్ మ్యారేజ్, తనని తానే పెళ్లి చేసుకోవడం. మొనాగమి అంటే ఒకే ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యను కలిగి ఉండడం. దీనికి ఆపోజిట్ ఏంటి మొనాగమికి? మొనాండ్రీ అంటే ఒకే భర్తను కలిగి ఉండడం. బిగామి అంటే ఒక భార్య ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, భర్త ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. ఇక్కడ పాలిగామి అంటే బహుభార్యత్వం, ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండడం. ఇక్కడ పాలియాండ్రీ అంటే ఎక్కువ మంది అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం, రైట్? ఈ విధంగా. సో దిస్ ఈస్ వాట్ ఫర్ టుడే. Hope you have understood this class. Try to